హలో సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాలీవుడ్ నుంచి ఒక ఎక్స్పెక్ట్ చేయని వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చాను. మన అందరి ఫేవరెట్ లేడీ సూపర్ స్టార్ సమంత గురించి ఒక ఆశ్చర్యకరమైన వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అదేంటంటే శామ్ మళ్లీ పెళ్లిపీటలెక్కారు. అవును, మీరు వింటున్నది నిజమే. అయితే ఇది మనం రెగ్యులర్గా చూసే డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిది కాదు ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్గా, చాలా ప్రశాంతంగా జరిగింది. కోయంబత్తూర్లోని ప్రసిద్ధ ఈసా యోగా సెంటర్ గురించి మనందరికీ తెలిసిందే కదా. అక్కడ సోమవారం ఉదయం లింగభైరవీదేవి సన్నిధిలో సమంతగారు, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరుగారు ఒక్కటయ్యారు. ఈ పెళ్లి గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. దీన్ని భూతశుద్ధి వివాహం అంటారట. అంటే ఇది కేవలం శారీరకంగానో మానసికంగానో కలిసే బంధం కాదు ఫ్రెండ్స్. అంతకుమించి పంచభూతాలను శుద్ధిచేసి దంపతుల మధ్య ఒక గాఢమైన ఆత్మిక బంధాన్ని ఏర్పరిచే పవిత్రమైన యోగ ప్రక్రియట ఇది. ఆలోచనలకు, ఎమోషన్స్కి అతీతంగా ఇద్దర్నీ కలిపే ఒక యూనిక్ ప్రాసెస్ అన్నమాట. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సైలెంట్గా ఈ వేడుక జరిగింది. సమంత రాజుల దాంపత్యం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాలని, ఆ దేవి ఆశీస్సులు ఉండాలని ఈసా ఫౌండేషన్ వాళ్లు అఫీషియల్గా విషెస్ కూడా చెప్పారు. మొత్తానికి మన శామ్ తనకు ఎంతో ఇష్టమైన స్పిరిచువల్ దారిలోనే తన కొత్త జీవితాన్ని మొదలుపెట్టారన్నమాట. ఈ కొత్త జంటకు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం. అసలు ఈ భూతశుద్ధి వివాహం గురించి మీకేమనిపించిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి మన సినిమా కథలు. బై బాయ్.